చూస్తున్నాం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు మరణించారు. ఓ కారుని వెనక నుండి ఢీకొట్టింది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా కారు డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో భార్య భర్తలు ఇద్దరు చిన్నారులు కూడా ఉండడం విషాదం. మనం భీతావహ దృశ్యాలు చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారుని వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఆ కారు మొత్తం పూర్తిగా నుజ్జు అయిపోయింది. అది ఏ స్థితిలో ఉందో మనం చూస్తున్నాం విజువల్లో. అసలు అది కారా కాదా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇటు డోర్లు కానీ వెనక సైడ్ కానీ టాప్ నుంచి చూసినా కానీ ఎక్కడ లేదు. జస్ట్ ముందున్న బానెట్ భాగం తప్ప అసలు కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ స్థాయిలో కారు అట్లా అయిపోయిన తర్వాత ప్రమాదం ఏ రేంజ్లో జరిగిందో మనం ఊహించుకోవచ్చు. అందుకే ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. కారు డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. కానీ కారులో ఉన్న భార్య భర్తలు వారిద్దరు పిల్లలు ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి దగ్గర నుంచి మనం చూస్తున్నాం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అది మరి కారణం ఏంటి? ఏమైనా నిద్రమత్తులో జరిగిందా లేకపోతే ఇంకా మరి వెలుగు రాలేదా? ఎందుకంటే తెల్లవారుజామున జరిగినట్టుగా మనకు అర్థమైపోతుంది. అక్కడ కాపర్తి దగ్గర వెనక నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ కారుని వెనక నుంచి ఢీకొట్టింది. అది కూడా చాలా వేగంగా వచ్చి ఢీకొట్టినట్టుగా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఏ యాక్సిడెంట్లో అయినా సరే మనం వెహికల్ని చూసి ప్రమాద స్థాయిని అంచనా వేస్తాం. కారు ఎంత ఘోరంగా అయిందో ఒకసారి చూడండి. అందుకే నలుగురు చనిపోయారు. మా ప్రతినిధి రేవన్ ఉన్నారు ఫోన్ లైన్లో. రేవన్, ఇంత ఘోర ప్రమాదం ఎలా జరిగింది? ఆ నలుగురు ఎవరు? అసలు తప్పిదం ఎవరిది? ఎలా ఈ యాక్సిడెంట్ అయింది? అంటే ఈ ప్రమాదానికి ప్రధానంగా ప్రైవేట్ బస్సు అతివేగంగా కారణమని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద తీవ్రతను గమనిస్తే మనకు అర్థమవుతుంది. చాలా బలంగా ఢీకొనడంతో వెనక నుంచి ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ కారును ఢీకొట్టడంతో కారు నుజ్జు అయినటువంటి పరిస్థితి, ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఆ కారులో ఉన్నటువంటి నలుగురు అక్కడే చనిపోవడం జరిగింది. అది బాడీలను దాంట్లో చిక్కున్నటువంటి బాడీలను తీసే క్రమంలో కూడా పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. జేసీబీ సాయంతో ప్రొక్లైన్ సాయంతో వారిని బయటకు తీశారంటే తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు మనకు అర్థమవుతోంది. కేవలం హైదరాబాద్ హైవే, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు బాగా పెచ్చురిల్లిపోయినటువంటి పరిస్థితి. మితిమీరిన వేగంతో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే ప్రమాదం జరిగినటువంటి కారును కానీ ఆ లారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అయితే రోడ్డుకు పక్కకు తీసి ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో పోలీసులు అయితే పడ్డారు. ఓకే రావణ్.